అసలు ఒకసారి కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అసలుకి. బెడ్రూమ్ లో పడుకొని అసలు బాగా ఏడుస్తూ ఉన్నది. మమ్మీ ఫోన్ నుంచి చేసిన అసలు లిఫ్ట్ చేస్తలేదు. మమ్మీ బాగా బాధపడుతుంది నాన్న దాన్ని చూసి. వచ్చింది బాగా ఏడుస్తుంది, దాని బాధ తీసుకునేది ఉండే కదా. ఎందుకున్నావు ఇన్ని రోజులు వాడుకోవడానుకున్నావా నన్ను? నిషాను నాకు కావాలి నిషాను, లేకపోతే ఉండలేనే. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడు. ఫస్ట్ నువ్వు అవన్నీ మైండ్ లో నుంచి తీసేది. నిషా అట్లాంటిది కానే కాదు అసలు. ఓదార్పు పంచింది నీ శ్వాస పవన. నాకు మీ అందరు ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు యువర్ న్యూస్ ఛానల్ దీపిక అఫీషియల్. యాక్చువల్గా మీ ముందు ఈరోజు కొత్త అమ్మాయి కనిపిస్తుంది. షీఈ్ మై సిస్టర్ అనమాట. నాకు నా గురించి మాట్లాడడానికి వచ్చింది. ఎందుకు వచ్చినా అంటే ఆఫ్టర్నూన్ వచ్చింది. ఏంటక్క ఇంత సడన్గా వచ్చినావు అది ఇది అంటే, ఏంటో నీ ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు, వచ్చి ఒకసారి మాట్లాడదాం అని చెప్పేసి అంటే, ఏమైంది అంటే ఏమో నడుస్తుంది కదా నీది నిషాది, ఏం ప్రాబ్లం అది కనుక్కున్నాం అంటే, అది అంత లైట్ అక్క అది ఇది అని చెప్పేసి చెప్పింది. ఓకే ఒకసారి నిషాకి కాల్ చేసి మాట్లాడదాము అని చెప్పేసి చెప్పింది అక్క నా దగ్గర. నేను ఒకసారి కాల్ చేద్దామని అనుకుంటే లేదు, అసలు ఒకసారి కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అసలుకి. నా ఫోన్ నుంచి చేసినా లిఫ్ట్ చేయట్లేదు, మమ్మీ ఫోన్ నుంచి చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఎందుకు ఇట్లా అనేది నాకు అర్థం కాలేదు. అయితే ఏమైంది, నేను ఒకసారి అక్కతో నుంచి అయినా ట్రై చేపిద్దామని చెప్తే అక్క ఆఫ్టర్నూన్ కాల్ చేసింది. ఒకసారి కాల్ లిఫ్ట్ చేయాలి, అవాయిడ్ చేస్తుంది సీరియస్గా. ఆఫ్టర్నూన్ అంత ఎమోషనల్ అయినా ఇంత ఏం చూసినా ఒకసారి మా అక్క మాటలలో అయినా మా అక్క చెప్తుంది నా గురించి. అక్క చెప్పక్క నువ్వే చూసినావు కదా ఆఫ్టర్నూన్ వచ్చి ఎంత ఎమోషనల్ ఉన్నా ఎంత ఏడ్చినా నీ ముందు, అది నువ్వే చూసినావు కాబట్టి నువ్వే చెప్పాల్సి. నాకు తెలుసు దీపు, నేను మధ్యాహ్నం వచ్చి చూసాను. అసలు నేను వచ్చేసరికి బెడ్రూమ్ లో పడుకొని అసలు బాగా ఏడుస్తూ ఉన్నది. చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఒకటే స్కూల్లో చదువుకున్నారు, కలిసి వెళ్ళేది, ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తుండే. అలాంటిది వీళ్ళ మధ్య ఎందుకు ఇంత క్లాష్ అయిందో నాకు అర్థం అవ్వట్లేదు. చూసి కూడా ఒక కడుపులో పుట్టిన వాళ్ళు కూడా అంత మంచిగా ఉండకపోతుంటే అంత బెస్టీస్గా ఉంటుండే. ఎవరైనా బయటికి వెళ్ళినా కూడా సొంత సిస్టర్స్ లాగా ఉంటుంది. అసలు ఏమైంది ఇప్పుడు, ఎందుకు అంతగాలం? ఒకసారి నిషాకు కాల్ చేయకపోయినావా? ఆఫ్టర్నూన్ చేసినా కదా అక్క, నీ ముందే చేసిన. ఎన్నిసార్లు కట్ చేసిందో నువ్వు చూసినావు కదా. సార్ చేసింది మళ్ళీ చేయొచ్చు కదా. సో నేను ఎన్నిసార్లు కాల్ చేసినా సీరియస్గా చెప్తున్నా, నా ఫోన్ నుంచి చేసినా ఇంకొకటి మమ్మీ ఫోన్ నుంచి చేసినా అసలు లిఫ్ట్ చేస్తలేదు. ఆఫ్టర్నూన్ ఒకసారి అక్క ఫోన్ నుంచి కూడా చేసిన, అది కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఒకసారి అయితే నా ఫోన్ నుంచి చేసి ట్రై చేద్దాము, అవుతుందా ఇప్పుడే తెలుస్తుంది మనకి. నేను యాక్చువల్గా అక్క ఫోన్తో నుంచి ఆఫ్టర్నూన్ చేసేసినప్పుడు కట్ చేసింది ఫోను. ఒకసారి ఇప్పుడు నా ఫోన్ నుంచి చూద్దాం. అప్పుడు కూడా చేసినా, ఇప్పుడు మా మమ్మీ ఫోన్ నుంచి చేస్తున్నా. ఎంతమంది ఫోన్లోకి వెళ్ళి చేసినా కాల్ లిఫ్ట్ చేస్తారు సీరియస్గా. నాకు చాలా అంటే చాలా బాధ అవుతుంది, నిజంగా చెప్తున్నాను నేను. అసలు ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా ఒక్కసారి కాకుండా ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేసి అసలు ఏమైంది అని కనుక్కోవాలి కదా. మళ్ళీ ఒకసారి ట్రై చేయి ప్లీజ్. నీ ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయడం మాట్లాడాలని ఉంది నాకు.
నా ఫోన్ నుంచి ట్రై అసలు చేస్తాను. అసలు అసలు కలుస్తలేదు తెలుసు. కళ్ళలోకి కన్నీరు రాగానే నేను చేస్తాను. నువ్వేం టెన్షన్ పడుతుంది, నేను చేస్తాను. అసలు నేను ఒక్కసారి మాట్లాడతాను, నాతో ఒకసారి మాట్లాడు. నిషాతో నేను మాట్లాడతాను. కట్ చేయి ఒకసారి. మళ్ళీ చెయ్యి. హలో హలో నిషా, అక్క. బాగున్నావారా? బాగున్నా అక్క, నువ్వు బాగున్నా? బాగున్నా. ఎక్కడ ఉన్నావు? నేను హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉన్నావా? ఏమైందిరా దీపు ఇంత ఏడుస్తుంది అసలు? హలో, ఎందుకక్క ఏమైంది? చూడలేదా నువ్వు? మీరు ఫోన్లో కూడా మాట్లాడుకున్నారు కదా. అయితే దాని బాధ చూడలేకనే నేను ఈరోజు ఇంటికి వచ్చింటి. ఇంటికి వచ్చేసరికి బెడ్ పైన పడుకొని అసలు ఫుడ్ కూడా తినట్లేదు, ఏడుస్తా ఉంది. ఎందుకు, ఏమైంది ఇద్దరి మధ్య, అసలు ఏమైంది? ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకం? నాకెందుకు చెప్తున్నావు అక్క? నీకెందుకు చెప్తున్నానంటే అది నీ పేరే చెప్తుంది నాన్న, ఏడుస్తుంది, వాళ్ళ మమ్మీ బాగా బాధపడుతుంది నాన్న దాన్ని చూసి. అయితే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా నాన్న. అయితే అయితే అంటే ఏంది నాన్న, అది ఏడ్చేది కూడా నీ కొరకే కదా. ఏమో అక్క, నాకు తెలియదు. అసలు ఏమైంది నాన్న మీ ఇద్దరి మధ్య? ఎంత మంచిగా ఉండేవాళ్ళు మీ ఇద్దరు, సడన్ గా ఏమైంది అసలు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అక్క? ఎందుకనంటే ఎట్లా నాన్న, మీరు ఎంత మంచిగా ఉండేవాళ్ళు, సడన్ గా ఇప్పుడు ఇట్లా కొట్లాడుకొని ఏడుస్తూ విడిపోతే ఏమైనట్టు? అసలు ఎవరి గురించి అసలు ఈ టాపిక్ ఏమైంది? ఏం కాలే. ఏం కాలేదని నువ్వు అంటున్నావు, అదేమో నాతో మాట్లాడతలేదు, వేరే కొత్త వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అని అంటుంది. ఆమెకి ఏమైతుందంటే వాళ్ళతో మాట్లాడితే అంటే మరి మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, మరి సడన్ గా వేరే వాళ్ళు వచ్చి నువ్వు తనపై కేరింగ్ చూపించి తినని అవాయిడ్ చేస్తే తన కోపం వస్తుంది కదా. అంటే ఏమో అక్క, వదిలే అక్క టాపిక్. వదిలే. అవసరమా ఇప్పుడు? అవసరమా అని అంటే మీ ఇద్దరు చిన్న ఉన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సడన్ గా అసలు ఏమైనట్టు? ఏదో చెప్తే మాట్లాడతాం కదా. తన ఇంట్లో అసలు మూడ్ ఆఫ్ లో ఉంటుంది, మమ్మీ చాలా బాధపడుతుంది, తనను చూస్తూ మమ్మీ ఏడుస్తుంది, అసలు తిండి తినట్లేదని. మనలోని ప్రాణం అమ్మ మనదైన నిషా, అక్క ఏమైందో చెప్పు నాన్న. మీ ఇద్దరు అట్లుంటే ఎట్లా చెప్పు, కలిసి ఉండాలి కదా. నాకు అవసరం లేదక్క. ఒకసారి మాట్లాడమ్మా దీపుతో, ఒక చిన్న మాట మాట్లాడు. ఎందుకు అసలు అవసరం లేదన్న మాట అనడం ఎందుకు అసలు? ఏమో ఇంకా. అంటే మొత్తానికి వద్దనుకుంటున్నావా నువ్వు తనని? ఎందుకమ్మా? అవసరం లేదక్క, ఆమె ఫ్రెండ్షిప్ వద్దు, అవ్వద్దు. ఎందుకు వద్దు? ఏం చేసింది దీపు, ఏం చేసింది? తీయని గతముంది. వద్దు, అవసరం లేదు నాకు. ఎందుకు? లేదక్క, చెప్పాలి. ఒకసారి మాట్లాడు దీపు, మాట్లాడుతుంట, ఒకసారి మాట్లాడు. అక్కడనా? అవునా, దీపు రమ్మంటే వచ్చింటి, బాగా ఏడుస్తుంది, దాని బాధ చూడలేక వచ్చింది. ఇప్పుడు నీకు లేదు లేదు, నేనే దాని బాధ చూడలేక.
లేదు నాన్న, అది ఏడుస్తుంది. దాని ఫోన్ నుంచి చేస్తే నువ్వు ఎత్తట్లేదు కదా అని చెప్పేసి నా ఫోన్ నుంచి చేశాను. మమ్మీ ఫోన్ నుంచి చేస్తే కూడా నువ్వు ఎత్తట్లేదు. నిషా, ఒకసారి దీపుతో మాట్లాడి గొడవ క్లియర్ చేసుకోండి నాన్న. మీరు చిన్న ఉన్నప్పటి నుంచి కలిసి తిరిగారు కదా, ఎక్కడికి వెళ్ళినా మంచిగా కలిసి వెళ్తుంటారు. లేదక్క నేను మాట్లాడాను. ఒక్కసారి మాట్లాడమ్మా. లేదక్క లేదు అక్క అన్నదాన్ని నాతో ఇన్ని రోజులు ఎందుకు ఫ్రెండ్షిప్ రిలేషన్. హలో 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 నిషా, హలో కట్ చేసారు. నాతో మాట్లాడేసరికి ఎంత కట్ చేస్తుందో కాదు. అసలు ఏంది నాకు అర్థం కాదు. ఒకసారి మళ్ళీ చేయక్క, నీ ఫోన్ నుంచి కాల్ చేయ ఒకసారి. ఏమైంది ఇప్పుడు అసలు మీ ఇద్దరి మధ్య? నువ్వు చెప్పవు, అది చెప్పదు. ఆమెతో మాట్లాడాలనుకొని రోజు రోజు కాల్ చేసి మాట్లాడుతుంటే అసలు అవాయిడ్ చేస్తుంది. హలో హలో నిషో, ఏమైంది నిషా? ఒకసారి మాట్లాడు. హలో హలో అక్క చెప్పు. అక్క కాదు, దీపు మాట్లాడుతున్నా. మరి ఎన్ని రోజులు ఎందుకున్నావు నాతో రిలేషన్ లో? నాతో కట్ చేసుకునేది ఉండే కదా, ఎందుకున్నావు ఇన్ని రోజులు? వాడుకోవడానికి ఉన్నావా నన్ను? నేను నీతో మాట్లాడానని చెప్పిన. ఎందుకు మాట్లాడు నిషా? రీజన్ ఉండాలి కదా. లేదు. అరే రీజన్ ఉండాలి కదా. నేను ఎందుకు మాట్లాడు, ఎవరి కోసం మాట్లాడు నాకు చెప్పు. ఇప్పుడు కావాలి నాకు. అరే ఇన్ని రోజులు ఎంత మంచిగా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నది వేస్టా? కాల్ ఎందుకు కట్ చేస్తుంది? వేస్ట్ది. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? దీపం, లాస్ట్ టైం పెద్దలు మళ్ళీ ఒకసారి కాల్ చేసేసి నిషాతో ఏదైనా క్లారిటీ తీసుకో. ఇక నాతోనే మాట్లాడతలేదు కదక్క. మొక్క మీద కాల్ కట్ చేసి నేను ఎట్లుంటాక ఆమె దగ్గర? సరే ఒక్కసారి ట్రై చేయలేదంటే రేపు మార్నింగ్ నిషా వాళ్ళ ఇంటికి వెళ్దాం. తను హైదరాబాద్ నుంచి వస్తుంది కదా రేపు. సరేనా? చూద్దాం. ఒక్కసారి ట్రై చెయ్యి. నువ్వేం ఎక్కువ ఎమోషనల్ రేపు వస్తుందో ఎప్పుడు వస్తుందో అసలు క్లారిటీ తెలుసు అక్క. నాకు ఎప్పుడో వస్తా అని చెప్పింది కానీ అది కన్ఫర్మ్ లేదు ఇంకా. కనుక్కుందాం. ప్రజెంట్ అయితే నువ్వు అంత ఎమోషనల్ ఒక్కొక్కసారి మాట్లాడు. లాస్ట్ టైం పైన ఒకసారి నాకు లెక్క మాట్లాడతా. ఏడుపు వస్తుంది అసలు, ఏం రోజు అర్థం కావట్లేదు. ఎత్తట్లేదు కదా నిషా, ఒక్కసారి ఎత్తు నిషా. అసలు ఎందుకు నాకు ఆలోచన చేసి అవాయిడ్ చేస్తుంది నన్ను అయితే. ఇంకా లైట్ తీసుకో. రేపు ఎల్లుండో వస్తుంది కదా. అరే ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా అక్క. నాకు ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే నేను సైలెంట్గా ఉంటా కదా. ఇచ్చింది కదా ఎంతో అంత. వర్క్ లో ఉన్నట్టుంది. తర్వాత మనం ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. హలో హలో నిషా, ఎందుకు అన్నిసార్లు ఫోన్ కొడుతున్నావు? చెయ్యొద్దా? నాకెందుకు చేస్తున్నావు చెప్పు. చేస్తున్నావా? నేను ముందర ఒకటి ఆలోచిస్తున్నావా నువ్వు? నేను నీతో ఎంత క్లోజ్గా ఉన్నా, మన ఇద్దరం ఎంత మంచిగా ఉంటుండే. నువ్వు ఎక్కడో ఉండి నన్ను అవాయిడ్ చేసుకుంటా, నా కాల్స్ అవాయిడ్ చేసుకుంటా. అసలు ఇట్లుంటే నాకు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. నిషా నువ్వు నాకు కావాలి నిషా, నువ్వు లేకపోతే ఉండలేనే. నాకు వద్దు నీకు. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడు. అసలు ఎందుకు ఇట్లా అయిపోతుందో నాకు ఏం అర్థం కావట్లేదు. హలో నిషా, హలో ప్లీజ్ నిషా, ఏమైందో చెప్పు నిషా. కాల్ కట్ చేయకు నిషా. ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు నన్ను? నిషా నేను వద్దా నిషా నీకు? హలో హలో చెప్పు. నేను వద్దా నీకు? ఒకటి చెప్పు నాకు. వద్దు. వద్దన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకున్నావు నాతో నిషా? నాకు అది క్లారిటీ ఇవ్వు ఫస్ట్. నీకు దండం వెళ్తా, నాకు ఫోన్ చేయకు ప్లీజ్. ఎందుకు నిషా ఇట్లా అంటున్నావు? నాకు అవసరం లేదు. నీకు నీ ఫ్రెండ్షిప్ కి ఒక పెద్ద దండం, సరేనా?
లేని గతముంది గతమే అసలు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నిషా నాకు. బాగా బుద్ధి చెప్పిన వల్ల సరే ఉండిగా. నాకు ఏ ఫోన్ నుంచి ఫోన్ రావద్దు ఎందుకు? సరేనా? నాకు ఏమైపోయినా నీకు అవసరం లేదా? ఆహా నేను ఏమైపోయినా నీకు అవసరం లేదా? ఆహా లేదు. ఎందుకు నిషా, ప్లీజ్ నిషా అర్థం చేసుకోవే. లైఫ్ లో ఇంకొకసారి నుంచి ఫోన్ రావద్దు సరేనా? మంచిగా సీరియస్ చెప్తున్నా. ఎందుకు నిషా, ప్లీజ్ నిషా అర్థం చేసుకో నిషా. ప్లీజ్ నీకు అర్థం చేసుకోవాలి, రిక్వెస్ట్ చేస్తున్నా సరేనా? గుడ్ బై. ఇంకోసారి ఫోన్ హలో 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 నిషా చూడండి, నేను ఫోన్ కట్ చేస్తున్నాను. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు సీరియస్లీ. అసలు నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను నాకు అర్థం కావట్లేదు. అక్క అట్లా అది అలాంటిది కాదు, ఎవరో దానికి ఏదో చెప్పింటారు. నాకు నమ్మకం ఉంది నిషు నీ దగ్గరకు వస్తుంది, నువ్వు అంత స్ట్రెస్ అవ్వకు. రేపు మనం మాట్లాడదాం దాని దగ్గరికి వెళ్ళి సరేనా? హైదరాబాద్ నుంచి రాగానే నువ్వు అంత టెన్షన్ పడకమ్మా. ఫస్ట్ నువ్వు అవన్నీ మైండ్లో నుంచి తీసేది. నిషా అట్లాంటిది కానే కాదు అసలు. ఓదార్పు పంచింది నీ శ్వాస పవన. తీరుకు నిజంగా నాకు అసలు అయితలేదు. ఆమె అట్లా మాట్లాడుతుందంటే నిజంగా నాకు ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది, ఏదో వెళ్ళిపోతుంది నా లైఫ్లోకి వెళ్ళి అన్నట్టు అనిపిస్తుంది. నేను ఆమెను అట్లా చూస్ చేసుకోలేను నా లైఫ్లో, కానీ ఆమె అట్లా ఇప్పుడు అట్లా మాట్లాడుతుంది అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. బట్ నా నుంచి అయితే బయట ఏం రాలేదు. బట్ ఆమె ఎందుకు ఇట్లా మాట్లాడుతుందో ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒకవేళ ఆమె వచ్చింటే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియో పెడతాను. ప్లీజ్ నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆమె నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా నాకు మీ అందరు ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటా. ప్లీజ్ ఇదంతా మీ మీద ఇస్తున్నా. మీరు నా వీడియోస్ చూడాలి, నాకు సపోర్ట్ చేయాలి. నా లైఫ్లో ఎవరు లేకపోయినా మీరు నన్ను ఒక పేరు అయితే ఉండాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్.